కృష్ణారాం ప్రభు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి ఆయన పాటిస్తున్నారు. సో ఇక్కడ మొదటిసారి ఇక్కడ రావడం జరిగింది. సో ప్రభు చెప్తున్నారు, నాకు ప్రవచనం ఇచ్చే ఎక్కువ అలవాటు లేదు, ఎప్పుడు కూడా ఇటువైపు ఉండి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గర వినడమే నా అలవాటు. అక్కడ కూర్చొని మాట్లాడడం అంటే భయం ఉంటుంది, నా యొక్క మూర్ఖత్వం బయటపడుతుందని. కానీ ప్రవచనం ఇవ్వడం అంటే పద్ధతి ఏంటంటే ఏదైతే మనం విన్నామో భక్తుల దగ్గర, గురువు దగ్గర, అదే మాత్రం మనం మాట్లాడతాము. అది మన విధానం. సో ముఖ్యంగా నేను జీవితంలో ఒకటే నేర్చుకున్నాను, భక్తుల దగ్గర ఎప్పుడు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళకి వద్దు అని చెప్పకూడదు. వాళ్ళు ఏది సేవ చేస్తే అది చేయాలి, వాళ్ళ దగ్గరే వినాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాస్ స్వామినితి నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నమః. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్త వృందం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. So I'll try and see if we have to finish. Purport is quite big and so there is also translation. I'll just read only in Telugu, the reading part. That's wonderful. Yeah, go ahead. How about you? Oh, you have one more? I'm not going to tell. శ్రీమద్ భాగవతం తృతీయ స్కందం అధ్యాయ 27 శ్లోకం 7. సర్వభూత సమత్వేన నిర్వైరేణ ప్రసంగతః బ్రహ్మచర్యేణ మౌనేన స్వధర్మేణ బలీయసా. తాత్పర్య మరియు భాష్యం ఇచ్చిన వారు కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. భక్తి యోగమును నిర్వహించినప్పుడు మనుజుడు ఎవ్వరి ఎడను వైరము లేకుండా, అయినను ఎవరితోనూ సన్నిహిత సంబంధములు లేకుండా ప్రతి జీవిని కూడా సమభావముతో గాంచవలెను. బ్రహ్మచర్యమును అవలంబించవలను. గంభీరునిగా నుండవలెను. దేవదేవునికే ఫలము అర్పించుచు స్వధర్మమును నిర్వహింపవలెను. భాష్యము. పూర్ణ శ్రద్ధతో భక్తియోగమునందు నెలకొనే కృష్ణ భక్తుడు సర్వజీవుల ఎడ సముడై ఉండును. అనేక రకములగు జీవ జాతులను భక్తుడు మాత్రము బాహ్య తొడుగులను గాంచబోడు. దేహమందు వసించుచున్న ఆత్మనే అతడు గాంచును. ప్రతి జీవాత్మయు దేవదేవుని అంశయే కనుక అతడెట్టి భేదమును గాంచబోడు. విఘ్నుడగు భక్తుని దృష్టి అదియే. విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణుడు, శునకము, ఏనుగు లేదా గోవు నడుమ భక్తుడు లేదా పండితుడు ఎటువంటి భేదమును గాంచడని భగవద్గీత యందు తెలుపబడినది. దేహము కేవలము బాహ్య ఆచ్ఛాదనము మాత్రమే అని, నిజమునకు ఆత్మ దేవదేవుని అంశమే అని అతడు ఎరిగి ఉండుటయే అందులకు కారణము. భక్తుడు ఏ జీవితోనూ శత్రుత్వమును కలిగి ఉండడు. కానీ దీని భావము అతడు అందరితోనూ కలిసిపోవునని కాదు, అది నిషేధింపబడినది. అప్రసంగతః అనగా ఎవరితోనూ సన్నిహిత సంపర్కమును కలిగి ఉండకపోవుటాయని భావము. భక్తునికి తన భక్తియోగ నిర్వహణతోనే సంబంధము కనుక తన లక్ష్య పురోగతికై అతడు కేవలము భక్తులతోనే కలియవలెను. ఇతరులతో కలియవలసిన అవసరము అతనికి ఏమాత్రము లేదు. ఎవ్వరిని శత్రుభావముతో కాంచుకున్నను అతని వ్యవహారములన్నీను భక్తియోగమునందు నెలకొనిన వారితోనే సంబంధము కలిగి ఉండుట అందులకు కారణము. భక్తుడు బ్రహ్మచర్యము పాటించవలెను. బ్రహ్మచర్యము అనునది మైథున సుఖము నుండి పూర్తి విరమణను కోరదు. కేవలము భార్యతో సంతృప్తి
చెందుటయు బ్రహ్మచర్య వ్రతము క్రిందే వచ్చును. ఏది ఏమైనను మైథున సుఖమును వర్జించుటయే ఉత్తమోత్తమ నియమము. అదియే అత్యంత వాంఛితము. అది సాధ్యము కానిచో భక్తుడు ధర్మానుసారముగా వివాహమాడి భార్యతో ప్రశాంతముగా జీవింపవచ్చును. భక్తుడైన వాడు అనవసరముగా మాట్లాడరాదు. గంభీరుడైన వానికి ప్రజల్పమునకు సమయమే ఉండదు. అతడు ఎల్లప్పుడూ కృష్ణ భక్తి భావనలో తలమునకలై ఉండును. అతడెప్పుడు మాట్లాడినను కృష్ణుని గూర్చియే మాట్లాడును. మౌనము అనుదాని భావము మనుజుడు మాట్లాడకూడదని కాదు, అతడు అప్రసంగము చేయరాదనియే దాని భావము. కృష్ణుని గూర్చి పలుకుటయందు అతడు అమితోత్సాహమును కలిగి ఉండవలెను. ఇచ్చట వర్ణింపబడిన మరి ఒక ముఖ్యాంశము స్వధర్మము అనున్నది. శ్రీకృష్ణ భగవానుని నిత్య సేవకునిగా వర్తించుట లేదా కృష్ణ భక్తి భావనలో పనిచేయుట అని దాని భావము. ఇక బలీయస అనగా సమస్త కర్మల ఫలములను దేవదేవునకు అర్పించుట. భక్తుడెన్నడును తన ఇంద్రియ భోగార్థము పనిచేయడు. తానేది ఆర్జించినను భుజించినను వనరించినను భక్తుడు దానినంతటిని శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థమే అర్పణము కావించును. You're done? Yes. So for lack of time, I'm not going through the verse, but otherwise we have mentioned the verse we are reading is Srimad Bhagavatam, Canto 3, Chapter 27, text 7. At least I'll read once. Yes. Sarvabhuta samattvena nirvairena prasangataha brahmacharyena maunena swadharmena baliyasa by offering the result. Otherwise most of the words we know, right? Sarvabhuta samattvena, sarva all. You want to go through word to word or No, it's okay? And I'll just it's too huge and I don't want to just translate again in English in different words, but I'll see if I can cover some of these points in a different angle, in the same but language what we can understand. So I'll just read the translation. In executing devotional service, one has to see every living entity equally, without enmity towards anyone, yet without intimate connections with anyone. One has to observe celibacy, be grave, and execute his eternal activities, offering the results to Supreme Personality of Godhead. You want to read? భక్తి యోగమును నిర్వహించినప్పుడు మనుజుడు ఎవ్వరి ఎడను వైరము లేకుండా అయినను ఎవ్వరితోనూ సన్నిహిత సంబంధములు లేకుండా ప్రతి జీవిని కూడా సమభావముతో గాంచవలెను. బ్రహ్మచర్యమును అవలంబించవలెను. గంభీరునిగా ఉండవలెను. దేవదేవునికే ఫలమును అర్పించుచు స్వధర్మమును నిర్వహింపవలెను. So what does it mean that we have to be equal to all living entity, and whose vision is this? Can we do that? Is something that we need to understand. ప్రతి జీవితో సమభావంతో ఉండడం, దీని అర్థం ఏంది? ఎటువంటి వ్యక్తి ఈ విధంగా సమభావంతో ఉండగలరు? Can we do that? మనం అలా చేయగలమా? అందరితో సమభావంతో ఉండడం? Maybe, may not be. అవచ్చు, కాకపోవచ్చు. Depends who is on what platform. ఎవరు ఎటువంటి స్థాయిలో ఉన్నారు దాని మీద ఆధారపడింది. Uttamadhikari can have this vision. ఉత్తమాధికారి ఆయన ఈ యొక్క సమభావంతో ఉండగలరు. Because he also comes to Madhyamadhikari level to actually do this service of preaching. ఉత్తమాధికారి కూడా మధ్యమాధికారి స్థాయికి వచ్చి ఆయన ప్రచారం చేస్తారు. So there was a little discussion a little while ago on the distinctions between among devotees. It's not that all the devotees are on the same level. సో దీని గురించి చర్చ అయింది. భక్తులు వేరే వేరే స్థాయిలో ఉంటారు, అందరు భక్తులు ఒకటే స్థాయిలో ఉన్నారని కాదు. Kanishtha Adhikari can see only he is attached to Bhagavan and he is attached to himself.
కనిష్టాధికారి కేవలం తనతో తర్వాత భగవంతుడితోనే ఆయన ఆసక్తి ఉంటుంది. ఆయనకు He has faith in Krishna భగవంతుడి పట్ల శ్రద్ధ ఉంటుంది, and himself. ఆయన మీద విశ్వాసం. That means he doesn't listen to other devotees. దీని అర్థం ఇతర భక్తుల దగ్గర ఆయన ఏం వినడు. So Shraddha is something that varies among the devotees. So Shraddha is a factor that varies among the devotees, which could be used to put them in some hierarchy. సో ఈ విధంగా శ్రద్ధ మీద ఆధారపడుతూ భక్తులు వేరే వేరే స్థాయిలో ఉంటారని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. So he has Shraddha in Bhagavan and in himself. కనిష్టాధికారి కేవలం భగవంతుడి మీద ఇంకా ఆయన మీద ఆయనకు శ్రద్ధ ఉంటుంది. Madhyamadhikari has faith in Bhagavan, faith in devotees. Here faith I am using Shraddha in devotees, and importantly no faith in himself. మధ్యమాధికారి ఆయనకు శ్రద్ధ భగవంతుడి మీద ఉంటుంది, భక్తుల మీద ఉంటుంది, కానీ ఆయన మీద ఆయనకు శ్రద్ధ ఉండదు. So what does that mean? దాని అర్థం ఏంటి? He will not act as per his whims. అంటే ఆయన ఇష్టానుసారం, తన ఇష్టానుసారం ఆయన పనిచేయడు. So he will always take some guidance from devotees. ఆయన ఇతర భక్తుల యొక్క సూచనానుసారం ఆయన పనిచేస్తుంటారు, వాళ్ళ నిర్దేశానుసారం పనిచేస్తుంటారు. Even materially Chanakya Pandit has said that to do any activity at least one has to approach three different people. చాణక్య పండిత్ కూడా దీని గురించి చెప్తున్నారు. ఒక కార్యం చేయాలంటే మనం ముఖ్యంగా 3 రకాల జనుల దగ్గర మనం సంప్రదించాలి. Then there is some chance that the decision would be correct. అప్పుడు మనం ఆ కార్యం కోసం తీసుకున్న నిర్ణయం సరైనదని కొంతవరకు మనం చెప్పగలం. We can use little logic to understand this. దీన్ని అర్థం చేసుకొని కొంచెం మనం మన తర్కం కూడా ఉపయోగించవచ్చు. If we have faith and anybody has any idea on anything, some idea on anything, right? ఉదాహరణకు మనకు ఏ విషయం మీద కూడా ఏదైనా జ్ఞానం ఉంది మనకు. So we can have one kind of viewpoint. సో మన ప్రకారంగా దానికి సంబంధించిన దాని మీద మనకు ఏదో దృష్టికోణంతో మనం చూస్తున్నాం. Then others can also have their own viewpoint. సో అదే దాని గురించి ఇంకా ఇతర వ్యక్తి వేరే దృష్టికోణంతో ఆయన చూస్తున్నాడు. So that could be completely different from yours. సో మన దృష్టికోణానికి ఇంకా ఆయన చూసే విధానికి తేడా ఉండొచ్చు. So by having different viewpoints, now one would be in a situation to take a good decision. సో ఈ విధంగా 2 విపరీతమైన దృష్టికోణం మనం తీసుకుంటే అప్పుడు సరైన నిర్ణయం మనం తీసుకోగలము. So decision could be same thing applicable even in devotion. ఈ విధంగా భక్తియుక్త సేవలో కూడా నిర్ణయం తీసుకోవడం ఈ విధంగానే మనం చేయొచ్చు. Because I think once Guru Maharaj has told a senior God brother that one must learn how to work in a team. ఎందుకంటే గురు మహారాజ్ ఒకసారి చెప్పారు ఒక భక్తుడికి, మనం ఎలా అందరితో కలిసి ఒక టీంలో పని చేయాలని నేర్చుకోవాలి. So the idea there is that if we want to do preaching or any activity, and unless and until we have a team, and we have to take we can consult or we can take advice from even junior devotees. సో ఈ విధంగా మనం ఏదైనా సేవ చేయాలి, ప్రచార కార్యం చేయాలంటే ఏదైనా సరే అందరు కలిసి టీం వర్క్ అంటే అందరు కలిసి కట్టుగా పనిచేయడం అదే సరైన విధానం. ఇంకా అందులో మనకంటే జూనియర్స్ అంటే మన తర్వాత వచ్చిన భక్తుల దగ్గర కూడా మనం సలహాను తీసుకోవచ్చు. The advantage in that case would be even the junior devotee would feel himself part of the team. That is very important. సో దాని యొక్క ప్రయోజనం ఏంటంటే మన తర్వాత వచ్చిన భక్తుల దగ్గర కూడా మనం సలహా అడుగుతున్నామంటే ఆయన కూడా నేను కూడా వీళ్ళ మధ్యలో ఒక భాగం అని ఆయనకు ఉత్సాహం వస్తుంది. Then it is possible that we might get completely different outlook from any of those consultations we can have with the juniors. సో కొత్త భక్తుల దగ్గర కూడా సలహా తీసుకోవడం వల్ల మనకు వేరే విధంగా కూడా అభిప్రాయాలు కూడా మనకు రావచ్చు వాళ్ళ ద్వారా. It
is possible that might be useful or it may not be useful, but at least we might end up having convince the team or the devotee that he belongs to the team. అంటే వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల అది ఉపయోగపడవో తర్వాత విషయం, కానీ అది చేయడం వల్ల వాళ్ళకు ఉత్సాహం ఇస్తున్నాం మనం. మీరు కూడా ఈ సేవలో ఒక భాగంగా ఉన్నారండి. But in the process there are one advantage, at least the leader or the senior devotees they can also in the process learn how to not get carried away by the position, the serious position, very dangerous positions they hold. సో ఈ యొక్క విధానంలో భక్తులు సేవ చేస్తూ జాగ్రత్త వహించాలి. వాళ్ళు ఏదైతే పదవి ఏదైతే స్థాయిలో ఉన్నారో తద్వారా వాళ్ళు దిగజారిపోకుండా వాళ్ళు జాగ్రత్త ఉండాలి. In a sense that he will also is aware that I also have to listen to somebody in the process of giving orders or instructions, taking a lead. He might get carried away that I'm only order giver, but forget that I have to learn how to listen. సో పెద్ద పదవిలో ఉన్నప్పుడు, ఒక నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఇతరులకి ఆయన ఆదేశం ఇవ్వడం, ఇతరులకు కూడా సలహా ఇవ్వడంలో ఆయన ఈ యొక్క నేనే ఇక్కడ సలహా ఇస్తున్నాను, నేనే చెప్పేవాడిని అని దాంతో క్యారీడ్ అవే అలా వెళ్ళిపోకుండా ఆయన కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను కూడా ఎవరి దగ్గర సలహా తీసుకోవాలి, ఎవరి దగ్గర నేను వినాలి అనేది ముఖ్యం. So Prabhupada is saying in this verse that we don't have to it doesn't mean that to be equal to everyone doesn't mean that we are equal to non-devotees also. ఇక్కడ ప్రభుపాద భాషలో చెప్తున్నారు, అందరితో సమభావంతో ఉండడం అంటే అభక్తులతో కూడా సమభావంతో ఉండడం అని అర్థం కాదు. What to speak of even being equal to non-devotees. Within devotees we have to also have different dealings with the different devotees. అభక్తుల గురించి తర్వాత పక్క పెట్టిన భక్తుల మధ్యలోనే ఇతర భక్తులతో వేరే భక్తులతో వేరే విధంగా మన యొక్క సంబంధం ఉంటుంది. We can show mercy to the junior devotees. కొత్త భక్తులు ఎవరైతే వస్తున్న వాళ్ళ మీద మనం కృప చూపిస్తాము. Ignore envious people. అసూయపర వ్యక్తులను మనం దూరం పెడతాము. Make friendship with the devotees. భక్తులతో మనం మైత్రి భావంతో ఉంటాము. And we can serve senior devotees. మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులకి సేవ చేస్తాం. The way we deal with different people within a family. ఉదాహరణకు ఒక కుటుంబంలో కూడా ఇతర సంబంధులతో వ్యక్తులతో మనం వేరే విధంగా మనం ప్రవర్తిస్తుంటాం. We don't deal equally with the parents, siblings and other relatives. మన తల్లిదండ్రులతో, మన సోదరులతో, ఇంకా ఇతర బంధువులతో ఒకే విధంగా మనం ప్రవర్తించాము. We give respect to parents. తల్లిదండ్రులకి మనం గౌరవిస్తాము. And also elder brothers and sister. మనకంటే పెద్దవాళ్ళు అందరినీ కూడా మనం గౌరవిస్తాం. Maybe have friendly relationship with one who is on more or less equal age. సో తర్వాత మనకంటే సమానం వయసులో ఉన్న వాళ్ళతో మనం మిత్రత్వంతో ఉంటాం. So yes, equanimity, the vision is actually that is being spoken here actually is that of Uttamadhikari. ఇక్కడ సమభావంతో ఉండాలి అనే ఈ యొక్క విషయం ఉత్తమాధికారి పట్ల సూచిస్తుంది. ఉత్తమాధికారి అలా చేయగలరు. So and Uttamadhikari cannot preach unless he comes down to the level of Madhyamadhikari. ఈ విధంగా ఉత్తమాధికారి ఆయన మధ్యమాధికారి స్థాయికి రాకుండా ప్రచారం చేయలేరు. It doesn't mean he'll really come, but externally he'll act like that. అంటే నిజంగా మధ్యమాధికారి స్థాయికి వచ్చేస్తున్నారని కాదు, బహిరంగంగా ఆయన మధ్యమాధికారి లాగా ప్రవర్తిస్తున్నారు. Because he has to render a serious service of fulfilling the mission of Chaitanya Mahaprabhu. చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఆయన ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. So that is within devotees we have different dealings, and obviously we won't deal with those who are non-devotees. And obviously the vision there is that one sees every jiva as amsha of Krishna. సో భక్తుల మధ్యలో మనకు
వేరే వేరే సంబంధం, వేరే వేరే ప్రవర్తన ఉంటుంది. అదే ప్రవర్తన ఆ భక్తులతో మనం ఉంచాము. తర్వాత ప్రతి జీవిని కూడా మనము భగవంతుడి యొక్క అంశగానే చూస్తాము. So at our level, what we can do? సో ప్రస్తుతం ఇప్పుడు మన స్థాయిలో మనం ఎలా ఏం చేయగలము? We can internally try to develop that, the vision of equanimity. సో లోపల మనము మన లోపల ఈ సమభావం పెంపొందించుకోవడం కోసం మనం ప్రయత్నించాలి. Goal is that, అది మన లక్ష్యం. but reality is something else. అది లక్ష్యం, కానీ వాస్తవం వేరే ఉంది. Vasav, yeah. So we have to follow this, at least we should not be at the Kanishta stage where we don't respect devotees. కనీసం మనం కనిష్ట స్థాయిలో ఉండకూడదు భక్తులని అగౌరవపరుస్తూ. So Kanishta Bhakta, what are his typical qualities? కనిష్ట భక్త అంటే ఆయన యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? Always has complaints about devotees. ఎప్పుడు భక్తుల గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటారు. He has a big list of all faults. ఎప్పుడు ఇతరుల గురించి తప్పులు చెప్తూ ఉంటారు. Doesn't want to listen to them. వాళ్ళు చెప్పింది వినరు. Always say, this devotee is trying to control me. ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, ఆ భక్తుడు నన్ను నియంత్రించాలని ప్రయత్నిస్తున్నాడు. They are afraid to be controlled. వాళ్ళు నియంత్రింపబడాలని భయపడుతున్నారు. That is the disease. అది వాళ్ళ రోగం. And we have to also check that. సో దాన్ని కూడా మనం పరీక్షించాలి. So while we are doing whatever services we are doing, we have to see, we should not forget this. సో మనం ఏ సేవ చేస్తున్నప్పటికీ ఈ విషయం ఎప్పుడు మర్చిపోకూడదు. We should be always under control of someone or the other. ఎప్పుడు ఎవరో నియంత్రణలో మనం ఉండాలి. Otherwise it's very dangerous. లేదంటే ప్రమాదకరం. So at least we should not have this attitude, I don't want to be under control. This devotee is controlling me. That attitude is not good. సో ఇటువంటి భావన, నాకు ఏ నియంత్రణ అవసరం లేదు, నేను ఎవరి కింద ఉండను, ఈ భావన తీసివేయాలి. This is very dangerous idea. ఇటువంటి ఆలోచన చాలా ప్రమాదకరం. So we have to come to minimum madhyamadhikari level. అందుకే కనీసం మధ్యమాధికారి స్థాయికి మనం రావాలి. So madhyamadhikari, the quality that differentiates from Kanishta is he has no faith in himself. సో మధ్యమాధికారికి కనిష్టాధికారికి ముఖ్యమైన తేడా ఏంటంటే మధ్యమాధికారికి ఆయన మీద విశ్వాసం ఉండదు. So then on what he has got Shraddha. సో తనకు ఆయన మీద ఆయనకు శ్రద్ధ లేదు, అప్పుడు ఎవరి మీద శ్రద్ధ ఉంది? So senior devotees, ఆయన కంటే ఉన్నతమైన భక్తుల మీద శ్రద్ధ ఉంది. గురువు మీద శ్రద్ధ ఉంది. And Shastra. శాస్త్రం పట్ల Again, Shastra as understood by devotees. తర్వాత ఈ శాస్త్రాన్ని భక్తులు అర్థం చేసుకోగలరు. So this is something that if we can practice this all throughout our lives, we will be successful. సో ఈ విధంగా మనం జీవితాంతం ఈ భావనతో మనం అభ్యసిస్తే అప్పుడు మనం విజయవంతం అవుతాం. Therefore Guru also thinks that he is still a servant of his Guru. సో ఇదే భావనతో ఒక గురువు కూడా ఎప్పుడు కూడా నేను కూడా నా గురువు యొక్క సేవకుడిని ఆ భావంతో ఉంటారు. So we have to understand that this little thing, if we can work on, then we will be going back to Godhead. సో ఈ చిన్న విషయమే, ఇది మనం నేర్చుకుంటే అప్పుడు ఖచ్చితంగా భగవద్ధామానికి వెళ్తాం. Who wants to be under control? ఎవరు నియంత్రణలో ఉండాలనుకుంటున్నారు? Nobody wants. ఎవరు కోరుకోరు. But we have to. There is no other way. కానీ మనం ఉండాల్సిందే, వేరే మార్గం లేదు. But there is bliss in it actually. కానీ అందులోనే ఆనందం ఉంది. Child, he never thinks that my mother or father, they are controlling me. ఒక చిన్న పిల్లవాడు ఎప్పుడు అలా అనుకోడు, మా తల్లిదండ్రులు నన్ను నియంత్రిస్తున్నారు. But he is completely dependent on them and he is willing to listen to them. ఆయన ఎప్పుడు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు, వాళ్ళు చెప్పింది వింటున్నాడు. Result is he doesn't have to worry about his own welfare. ఫలితం ఏంటంటే ఆయన శ్రేయస్సు కోసం ఆయన ఎప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. So actually it's a blissful situation to be under someone's guidance. సో ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క నిర్దేశంలో ఆయన నియంత్రణలో ఉండడం అనేది చాలా ఆనందకరమైన స్థితి. So it's very dangerous to loiter here and there without
being controlled. సో ఎవరు నియంత్రణ లేకుండా మన ఇష్టానుసారం చేయడం అది చాలా ప్రమాదకరం. So you're all very fortunate. సో ఈ విధంగా మీరందరు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. So you're all under control. అందరు నియంత్రణలో ఉన్నారు. That's very good. అది చాలా మంచిది. So you don't know, how good fortune that has come upon you. మీకు ఎంత అదృష్టం మీకుంది మీకు తెలియట్లే. It's amazing. చాలా అద్భుతమైంది ఇది. I was coming, while I was coming, I was just seeing the countryside, and how could I was just thinking, how is it possible to convince people with various ideas? సో ఇక్కడ వస్తున్నప్పుడు ఇవన్నీ ఊర్లు చూస్తూ వస్తున్నప్పుడు ఇదే ఆలోచన వచ్చింది. జనాలు రకరకాల మనస్థితితో ఉంటారు, రకరకాలుగా ఉంటారు. వాళ్ళకి ఎలా మనం ఇది ఒప్పిస్తాము, ప్రచారం చేస్తాము. And forget about them, convincing devotees is very difficult. సో వాళ్ళ గురించి సరే, భక్తులకే ఒప్పించడము, ప్రచారం చేయడం వాళ్ళకే చాలా కష్టం. But a miracle is happening. కానీ ఇక్కడ చమత్కారం అవుతుంది. That's I don't know what to say, but Guru will be pleased. సో నాకేం చేయాలో ఏం చెప్పాలో తెలియట్లే, కానీ గురు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు. If Guru is pleased, Prabhupada is pleased. సో గురు సంతృప్తి పొందితే ప్రభుపాద కూడా సంతుష్టంగా ఉన్నారు. Parampara is pleased. పరంపర సంతుష్టంగా ఉంది. All through to Krishna. ఈ విధంగా కృష్ణుడు కూడా సంతృప్తితో ఉన్నారు. So do we want to be under control of somebody or not? సో ఈ విధంగా ఎవరి యొక్క నియంత్రణలో మనం ఉండాలనుకుంటున్నామా లేదా? We should be very happy. మనం చాలా ఆనందంగా ఉండాలి. And we should be grateful to our good fortune. సో ఈ విధంగా మనకు ఈ యొక్క గొప్ప అదృష్టం మనకు వచ్చింది. మనం చాలా కృతజ్ఞతతో ఉండాలి దీని పట్ల. I don't know how much time is left. You can speak more 10-15 minutes. 15 minutes. I just, something cropped up in my mind, and this is regarding the vision of equanimity. So I stressed on that point. Otherwise, so many points are there. సో ఇక్కడ సమభావం గురించి నేను చూశాను కాబట్టి ఇవన్నీ మాట్లాడాను. లేదంటే ఈ భాషలో చాలా విషయాలు ఉన్నాయి చర్చించాల్సిందని. So aprasangataha means not to be in intimate touch with everyone. అప్రసంగత అంటే not to be in intimate touch with అప్రసంగత అనగా ఎవరితోనూ సన్నిహిత సంపర్కమును కలిగి ఉండకపోవుట. So here we should not be closely related to non-devotees. సో అభక్తులతో చాలా సన్నిహితమైన సంబంధంతో మనం ఉండకూడదు. We can give association but not take their association. వాళ్ళకు మన సాంగత్యం వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ వాళ్ళ యొక్క సాంగత్యం మనం తీసుకోకూడదు. So devotion is not easy. సో ఈ విధంగా భక్తి అనేది సులభమైనది కాదు. But it is made easy in association of devotees. కానీ భక్తుల సాంగత్యంలో చాలా సులభంగా అవుతుంది. And that will become even more easier if we accept to be under somebody's control. ఇంకా ఎవరో భక్తుడి యొక్క నియంత్రణలో ఉండాలని మనం ఒప్పుకుంటే అప్పుడు ఇంకా సులభంగా అవుతుంది. Control word may not look very nice. ఈ కంట్రోల్ అంటే నియంత్రణ ఈ యొక్క పదం అనేది మంచి అనిపించకపోవచ్చు. But we can say, control means to just, whatever we do, we should ask devotees. అంటే దీని అర్థం మనం ఏదైతే కార్యం చేస్తున్నాం ముందు భక్తుల దగ్గర సంప్రదించాలి, వాళ్ళకి అడగాలి, take their advice, వాళ్ళ సలహా తీసుకోవాలి, and follow their advice. తర్వాత దాన్ని ఆచరించాలి. It's not that I say, Prabhu, you are very nice, and pay obeisances and glorify him and don't listen to him. అలా కాదు, ప్రభు మీరు చాలా మంచివారు, ఈ విధంగా వాళ్ళకి ప్రణామాలు చేసి వాళ్ళకి కీర్తించిన తర్వాత ఆయన చెప్పింది పాటించకపోవడం, that won't help. అది ఏమాత్రం సాయం చేయదు. So I don't know whether you really appreciate the kind of environment we have here, and the conviction that you have. Who would do what you are all doing actually? Who would do what you are all doing? సో నాకు తెలీదు మీకు ఇక్కడ ఉంటున్నారు ఎంత మీరు ఈ యొక్క వాతావరణాన్ని మీరు మెచ్చుకుంటున్నారు, తర్వాత మీకు
ఈ యొక్క విశ్వాసం ఎంతవరకు ఉందో లేదో తెలియదు, కానీ ఈ యొక్క కార్యం ఇంకెవరు చేయగలరు? We are trying to please Krishna actually. కృష్ణుడిని మనం సంతృప్తి చేయాలని ప్రయత్నిస్తున్నాం. And whatever we do, we should always remember that we are pleasing Krishna eventually. సో ఈ విధంగా ఏదైతే కార్యం చేస్తున్నామో తద్వారా మనం కృష్ణుడిని ఆనందింపజేస్తున్నాం అని మనం అర్థం చేసుకోవాలి. And this happens through Guru. అది గురువు యొక్క మాధ్యమంతో అవుతుంది. And senior devotees. ఇంకా ఉన్నత భక్తుల యొక్క వాళ్ళ ద్వారా కృష్ణుడిని సంతృప్తి పొందుతారు. So one of the aspects that Prabhupada here mentions is the devotees should serve vow of celibacy. సో ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు భక్తుడు బ్రహ్మచర్యమును పాటించాలి. Celibacy does not necessitate that one be absolutely free from sex life. బ్రహ్మచర్యం అనున్నది మైథున సుఖము నుండి పూర్తి విరమణను కోరదు. So yeah, again we all know actually it is not easy to take the vow of celibacy. బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించడమే అంత సులభం కాదు. And the day you have made such a vow, that in itself shows how much we are actually willing to surrender to Krishna. సో ఇక్కడ ఉంటూ ఈ బ్రహ్మచర్య వ్రతాన్ని మీరు పాటిస్తున్నారంటే ఇది చూసే అర్థం చేసుకోవచ్చు ఎంతగా మీరు కృష్ణుడిని సేవ చేయాలి, కృష్ణుడిని ఆనందింపచేయాలని మీరు యొక్క ప్రయత్నిస్తున్నారు మీరు. It's a glorious decision. ఇది చాలా కీర్తివంతమైన నిర్ణయం మీరు తీసుకున్నది. And I don't know whether I can actually understand, appreciate, but I can speculate on that. దీనిని నేను ఎంతవరకు దీనిని మెచ్చుకుంటానో నాకు తెలియదు, కానీ దీని గురించి అయితే నేను బాగా ఆలోచిస్తున్నాను. Because giving up everything, family, job, or the perspective of a career is not easy. ఎందుకంటే మన యొక్క సొంత భౌతికమైన జీవితం, మన యొక్క డిగ్రీ, మన కుటుంబం అంతా వదిలేయడం అది సామాన్య విషయం కాదు. But you have all done that. కానీ మీరు అందరూ అది చేశారు. And some are trying to do that. ఇంకా కొందరు ప్రయత్నిస్తున్నారు. It's wonderful. Keep it up. చాలా అద్భుతమైనది. And again in association it is easy. ఇంకా భక్తుల సాంగత్యంలో ఇది సులభంగా అయింది. And in association, if you accept to be under somebody's guidance, that is even more easy. సో ఆ యొక్క సాంగత్యంలో కూడా ఎవరి యొక్క నిర్దేశంలో ఉండడం ఇది ఇంకా సులభంగా చేస్తుంది. So if somebody cannot follow that, ఎవరైనా దాన్ని అనుసరించలేకపోతున్నారంటే one can take to Grihastha ashram. అప్పుడు వాళ్ళు గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించవచ్చు. And that also can be taken an act of a life of celibacy if one follows the regulatory principles there. సో గృహస్థ ఆశ్రమంలో ఉంటూ కూడా నియమ నిబంధనలు పాటిస్తున్నారంటే వాళ్ళు కూడా బ్రహ్మచర్యం ఆచరిస్తున్నట్టు. So one can unite with the wife hundreds of times if one wants hundreds of devoted children. సో భార్యతో కూడా వాళ్ళు కొన్ని వందల సార్లు కలవచ్చు ఒకవేళ వాళ్ళు కొన్ని వందల భక్తులని జన్మించాలని కోరుకుంటే. But it's not easy. కానీ అది సులభం కాదు. For that we need to have proper training in celibacy. దానికోసం బ్రహ్మచర్యంలో శిక్షణ అనేది చాలా అవసరం. So Bhaktisiddhanta Saraswati Thakur, he said, I can have sex hundreds of times, but he was not sure, what is the guarantee that I would have a devotee children. Even Krishna could not have a nice child. Narakasura and Advaita Acharya couldn't have all of his sons devotees. So it's not easy. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్పారు, నేను కొన్ని వందల సార్లు మైథునం చేయాలని చేయవచ్చు కానీ నాకు తెలీదు నిజంగా భక్తులు పుడతారా అని. ఎందుకంటే ఉదాహరణకు కృష్ణుడు కూడా కొన్నిసార్లు మంచి వ్యక్తులు పుట్టలే, ఉదాహరణకు నరకాసుర. So yes, in any case, if one cannot go through this, there is this alternative that one can go through Grihastha ashram, then 50 years one can stay there, and then Varnashram, Vanaprastha and Sannyasa. సో ఏదైనా పరిస్థితుల్లో బ్రహ్మచర్యం ఆచరించకపోతే గృహస్థ ఆశ్రమం స్వీకరించవచ్చు, తర్వాత వానప్రస్థం ఆశ్రమంకి చేరి
సన్యాసం తీసుకోవచ్చు. So if one is agreeing to go through this procedure, they can take to marriage. సో వాళ్ళు ఈ యొక్క విధానం పాటించాలి అని ఒప్పుకుంటే అప్పుడు వాళ్ళు గృహస్థాశ్రమం స్వీకరించవచ్చు. That might be required in a varnashrama setup actually. సో ఈ వర్ణాశ్రమ సముదాయంలో అది అవసరం. Because not everybody is ready to take to celibacy throughout the life. ఎందుకంటే ఎక్కువ మంది జీవితాంతం బ్రహ్మచారిగా ఉండడం అంటే వాళ్ళ సాధ్యం కాదు. So yeah, depending on the nature, Guru knows who should get married and who should remain celibate all throughout the life. And as I said, in Varnashrama community, we need more people, more children, more, this should grow. సో స్వభావం ప్రకారం గురువుకి తెలుసు ఏ భక్తుడు బ్రహ్మచారిగా ఉండవచ్చు, గృహస్థగా ఉండవచ్చు. కానీ ఈ వర్ణాశ్రమ సముదాయాన్ని మనము ముందుకు తీసుకెళ్ళాలి, దీన్ని డెవలప్ చేయాలంటే ఎక్కువ మంది భక్తులు ఇక్కడ తయారు కావడం చాలా అవసరం. So who is trained and who is not sure that he would stay celibate all throughout the life, he could take to grihastha ashram and have hundreds of kids. సో ఈ విధంగా బ్రహ్మచార్యంలో ఎవరైతే చక్కగా శిక్షణ పొంది ఉన్నారో కానీ ఆయనకు జీవితాంతం నేను బ్రహ్మచారిగా ఉంటాను అని విశ్వాసం లేదు, ఆయన గృహస్థ ఆశ్రమం స్వీకరించి ఎంతోమంది భక్తులను ఆయన జన్మించవచ్చు. So one should have faith in system. కానీ ఈ విధానం మీద విశ్వాసం అనేది ఉండాలి. And again one should do so under the guidance. తర్వాత అది కూడా ఒక నిర్దేశం ప్రకారం ఆయన పనిచేయాలి. So the same thing, we have to consult either senior devotees or guru. అందుకే ఒక ఉన్నత భక్తుడి దగ్గర లేకపోతే గురువు దగ్గర మనం వినాలి, ఆయనకు సంప్రదించాలి. And as a service one can render grihastha ashram, this could also be taken as a service. సో గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా మనం సేవ చేయవచ్చు. So this could also be offered as a service to Krishna. సో ఈ ఆశ్రమంలో ఉంటూ కూడా ఈ ఆశ్రమాన్ని కూడా మనం కృష్ణుడి యొక్క సేవలో మనం ఉపయోగించాలి. So whatever we do, whatever we eat, whatever we do in charity, give in charity, everything should be done for Krishna. సో అదే ఏదైతే మనం ఆర్జిస్తున్నామో, ఏదైతే తింటున్నామో, ఏదైతే దానం చేస్తున్నామో అంతా కూడా కృష్ణుడి యొక్క సేవలో, కృష్ణుడి కోసం మనం చేయవచ్చు. So shall we end up here? Yeah. Because I couldn't go through the entire stuff. Only 2 points I fixed. I just stuck on. I'll stop here. Any questions I can take? ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. पूछ लीजिए. भगवान बाहर गए और वो सुन लिया उनका, तो भी वो चर्चा करते हैं उनके मंत्रियों के साथ और फिर उसमें से वो ग्रहण करते हैं. लेकिन ये जो है कि सबकी सुनना, मुझे लग रहा है कि वो मॉडर्न अंडरस्टैंडिंग. Absolutely right. This is a kind of disease that we have. This is more applicable to the present day, that too in devotee society. Otherwise, why would a brahmana listen to somebody? A brahmana has he has expertise and he knows he has the knowledge and wisdom, the practical application. In that case he may not consult, but today in a society like this it is required. Otherwise you're talking about ideal society. It's not really required. But in present day society, that in devotee society, this is required because we are all coming from very nasty background where everybody thinks I'm important.
So to make him feel kind of important, we do that, but eventually leader takes what is best. The decision will be always assessed whether it is beneficial for one or many. So it eventually depends, it's a kind of, I would say, not really taking the suggestion, but make a kind of feeling, give a feeling, hey, yes, we have, you are part of my team, right? So otherwise, who is there? Very difficult. I'm talking in devotee society. So again, we are trying to be devotees. So the pain that we are carrying, the anarthas we are carrying, this kind of treatment is required. But from a Siddhanta perspective, not really required. What kind of suggestion can you offer? ప్రభు చెప్తున్నారు, మీరు ప్రవచనం చెప్పినట్టు మనకంటే కొత్తగా వచ్చిన భక్తులు, చిన్న వాళ్ళ దగ్గర కూడా మనం సలహా స్వీకరించాలి. అంటే ఇది ఒక ఆధునికమైన విధానంలాగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం వర్ణాశ్రమం యొక్క విధానం ప్రకారం ఆలోచిస్తే, పూర్వము క్షత్రియులు, రాజు ఉండేవారు, ఆయనకు సలహా ఇచ్చేవాళ్ళు, ఆయన దగ్గర మంత్రి ఉండేవారు, కొందరు బ్రాహ్మణులు ఉండేవారు. సో వాళ్ళ దగ్గర సలహా తీసుకొని, వాళ్ళ దగ్గర చర్చ చేసుకొని ఆయన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఒకవేళ ఎవరైనా శూద్రుడు కానీ, తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు, వైశ్యులు కానీ, వాళ్ళు వచ్చి సలహా ఇచ్చినా కూడా వాళ్ళ సలహా ఆయన పట్టించుకునేవారు కాదు. ఏమైనా ఉంటే కూడా తర్వాత కూడా అది కూడా మంత్రులతో చర్చించి తర్వాత నిర్ణయం తీసుకునేవారు. సో ఈ విధంగా అందరి దగ్గర సలహా తీసుకోవడం అనేది వర్ణాశ్రమ విధానం ప్రకారం కాదు, ఇది ఒక ఆధునిక కాన్సెప్ట్ ఇది. సో దానికి సమాధానంగా ప్రభు చెప్తున్నారు, ఇది ప్రస్తుతం, అవును మీరు చెప్పింది, ఇది ఆదర్శపరమైన సమాజం, ఇది వర్ణాశ్రమ సమాజం ప్రకారమే మీరు చెప్తున్నారు, సరైనది. కానీ ఇప్పుడు మనం వస్తున్నది ఎక్కడి నుంచి, మొత్తం దిగజారిపోయిన ఈ యొక్క ఆధునిక సముదాయం నుంచి, ఇక్కడ నుంచి మనం వస్తున్నాం. ఎన్నో రకమైన అనర్థాలతో మనం వస్తున్నాం. సో ఈ యొక్క అలవాటు మనకుంది. సో ప్రస్తుతం ఇది అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇటువంటి ఒక అలవాటుతో వస్తున్నాం, ఈ అనర్థాలతో వస్తున్నాం. సో అందరు కలిసి ఈ టీంలో పనిచేయాలంటే అందరు కూడా కొత్తగా వచ్చినా కూడా వాళ్ళ యొక్క ప్రాముఖ్యత వాళ్ళకు తెలిస్తే అప్పుడు వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు. ఈ విధంగా వాళ్ళ దగ్గర సలహా తీసుకుంటున్నాం. కానీ ఒక నాయకుడు ఆయన సలహా తీసుకున్నా కూడా జస్ట్ ఆయనకు ప్రోత్సహించడానికి ఆయన తీసుకుంటున్నాను, కానీ ఆ సలహా ప్రకారం ఆయన పనిచేస్తాడని కాదు, just for encouraging him. So it is possible that sometimes they might give very good ideas, practical ideas. For example, some construction or something related. When we are developing some, building a house or something like that, they might have some practical knowledge on that particular field we can take. సో కొన్నిసార్లు వాళ్ళ యొక్క సలహా కూడా ఉపయోగకరమైన ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఆచరణాత్మకమైన, అంటే కన్స్ట్రక్షన్, ఏదో బిల్డింగ్ కడుతున్నాం, సో వాళ్ళకు ఎక్కువ అవగాహన ఉంటుంది. కొత్తగా వచ్చినారు కానీ వాళ్ళకి తెలిసి ఉంటుంది, వాళ్ళు చెప్పినప్పుడు కూడా మనకు ఉపయోగపడుతుంది అది. And more than that, there is a philosophy behind it. In a sense, again, we have to be little, it's tricky in a sense. There are two things in it. One is the leader himself is trying to save himself from being only one-sided. It's possible that if he doesn't do this, he is more prone to get a situation where he's not in a position to listen to anybody, and he thinks that I am right. Autocratic. So it is for his own benefit he has to do this, because we are not in nobody is perfect. We have some imperfections. Even leaders, there are leaders 20-30 years practicing still on Kanishta Adhikari level. It's a strong statement. సో ఒక నాయకుడు ఈ విధంగా సలహా తీసుకుంటున్నారు, ముఖ్య ఉద్దేశం ఆయనను రక్షించుకోనికి ఆయన అలా చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఎవరి దగ్గర వినకపోతే అప్పుడు నేనే ఇక్కడ
నా ప్రకారమే అన్ని జరుగుతుంది, నేను చెప్పిన విధంగా చేయాలని అటువంటి భావనతో ఆయనకు ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి తనకు తాను రక్షించుకోనికి అందరి దగ్గర సలహా తీసుకుంటున్నారు. And leader is not perfect, he need not necessarily he should have all the knowledge that is actually required for whatever practical execution of whatever is required. ఎందుకంటే అందరు పరిపూర్ణ స్థాయిలో ఉండరు. సో కాబట్టి నాయకుడు కూడా ఆయనకు అన్ని విషయాలు తెలియదు, ఆయన పరిపూర్ణ స్థాయిలో లేరు. కాబట్టి అందరి సలహా అవసరం. A true devotee tries to learn from anything and everything. నిజమైన భక్తుడు ఆయన ప్రతి ఒక్కరి దగ్గర ఆయన ఏదో నేర్చుకోవాలని ప్రయత్నిస్తారు. Dattatreya is giving an example, he is learning from 26 gurus. దత్తాత్రేయ ఆయన ఉదాహరణ మనకు చూపిస్తున్నారు. 26 గురువులు ఆయన స్వీకరించి అంటే వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నారు. So there is no loss in taking opinion, and it is possible sometimes leader may not know, but he might get some clue that could be implemented, and this is beneficial. If by asking, let's say other devotee, if he is not pampered or if he is not given this kind of treatment, he will run away. So knowing that if a leader does this, he is actually showing compassion to him. సో సలహా తీసుకోవడంలో ఏం నష్టం లేదు. కానీ ఒక విధంగా ఎవరైనా భక్తుడు ఆయనకు ఈ విధంగా ఆయనతో ప్రవర్తించకపోతే ఆయన నిరుత్సాహపడి వెళ్ళిపోయే విధంగా తయారవుతున్నాడంటే ఆ విధంగా ఆయనతో ప్రవర్తించి ఆయన సలహా తీసుకోవడంతో ఆయన ప్రోత్సహించడం ద్వారా ఆయన మీద కరుణ చూపించినట్టే అవుతుంది అది. Otherwise, who is there who is willing to come, please control me, please control me, please control me? లేదంటే ఎవరు ఇక్కడ ఉన్నారు వచ్చి నన్ను నియంత్రించండి, మీరు చెప్పిన విధంగా చేస్తాను అని చెప్తూ ఎవరు వస్తున్నారు? So there are many points in it. సో ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి. But mostly applicable to modern setup. సో ఎక్కువ శాతం ఈ ఆధునిక విధానం పట్ల అది వర్తిస్తుంది. Not ideal varnashrama system. సో ప్రామాణికమైన వర్ణాశ్రమ విధానం మీద అది వర్తించదు. So we are speaking something practical in today's society. సో ప్రస్తుతం ఉన్న సమాజం గురించి మనము ఆచరణాత్మకంగా మాట్లాడుతున్నాం. So if you have any ideas, please. Which platform? No. Why would you think that a leader would remain on that platform? Leaders everybody is under control. No one can say that I am independent. Even you are Prime Minister of India, you are under control. Yes. So nobody is independent. Yes, nobody is independent. But people want to be independent. That's the problem. Nobody is accepting. సో ప్రతి ఒక్కరు నియంత్రణలోనే ఉన్నారు. ప్రధానమంత్రి అయినా కూడా ఆయన కూడా నియంత్రణలో ఉన్నారు. కానీ అవును అందరు నియంత్రణలో ఉన్నారు, కానీ ఎవరు కూడా అందరు కూడా స్వాతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నారు. అది ఇక్కడ సమస్య. సో నా యొక్క విషయం ఏంటంటే ఈ యొక్క ఆధునిక సమాజం నుంచి ఆలోచనలు తీసుకునే బదులు వైదిక విధానం నుంచి మనం ఆలోచనలు ఆ యొక్క అభిప్రాయాలు మనం తీసుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క విధానంలో క్షత్రియుడు అనేవాడు ఆటోక్రాట్ని తెలుగులో ఏమంటారు, నేనే అన్ని చేస్తున్నాను ఆ యొక్క భావంతో ఉండేవాడు కాదు. Yeah, as I said, Prabhu, this is applicable in the traditional, ideal society, and that in itself is not ideal in a sense that still people have desires, they are in material needs to be fulfilled, but according to Shastra, they are getting purified. That is applicable in that particular situation. But if we want, Shastric injunctions to be perfectly followed, nobody would come. Nobody, they'll say, people say, the basic idea of a neophyte or a newcomer is that
immediately they have a lot of enthusiasm. They are attached to deity and his own self and his own ideas, and he doesn't want to be controlled by anybody, right? So as I said, Means that I don't want to be controlled by it. You are controlled, Baba. Wherever you stay, you are controlled. but he doesn't think like that, no. Then we have to show that you are controlled. Yeah. That's all. He's that I'm not controlled. But you know, యా ప్రభు చెప్పారు ఆధునిక్ సారీ యా ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ ఆధునిక యుగంలో ఇప్పుడు చేరుతున్నాము. సో ప్రారంభ దశలో అందరు కూడా కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళు ఫుల్ ఉత్సాహంతో ఉంటారు. విగ్రహాల పట్ల వాళ్ళకు ఆసక్తి ఉంటుంది, వాళ్ళ యొక్క జపం వాళ్ళ మీద ఆసక్తి ఉంటుంది. ఈ విధంగా వస్తారు. సో శాస్త్రపరంగా ఉన్నట్టే మనం ఆచరించాలి అని అప్పుడే వాళ్ళకు మనం చెప్తే అప్పుడు వెంటనే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు అని చెప్తే, ఎందుకంటే వాళ్ళు ప్రారంభంలో నేను ఎవరి కంట్రోల్లో ఉండకూడదు, నేను స్వతంత్రంగా ఉండాలనే భావంతో ఉంటే వెంటనే ప్రభు చెప్తున్నారు అది వాళ్ళ భ్రమ. ఎవరు కూడా స్వతంత్రంగా ఉండలేరు. ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలి, మొదట్లోనే అర్థం చేసుకోవాలి. yeah, you are absolutely. Don't take otherwise. I want to clear. This project is also like that. That people are saying that who will take who will come and like this. So we should go with the flow. But then it will go like this. That time will come and like this. We have to start at some point and some level and with something that gradually we will come that ideal stage. I'm not saying that from tomorrow it will come. సో నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రస్తుతం ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే వాదిస్తూ ఉంటారు. ఈ యొక్క ప్రాజెక్ట్ మీరు స్టార్ట్ చేశారు, ఎవరు ఇక్కడ వస్తారు, ఎవరు దీన్ని ఇక్కడ చేరుతారు అనేది నిరుత్సాహపరుస్తూ ఉంటారు. కానీ ఎప్పుడో ఒక రోజు మనం ప్రారంభించాల్సిందే, ఎప్పుడో ఒక రోజు మనం ఈ ప్రభుపాద చెప్పిన విధంగా ముందుకు వెళ్ళాల్సిందే. అంటే వెంటనే మనము ఆదర్శవంతంగా తయారవుతామని చెప్తలేము, కానీ ప్రారంభిస్తే కదా ఒక రోజు మనం ఆ విధంగా తయారవుతాము. I'm sorry, no, I'm just, where is the conflict? I'm just trying to understand. I clarify that this is the modern idea that we should hear everything. No, it's again I said, Prabhu, here everyone doesn't mean that we implement whatever they are saying. See, this you gave example of construction. So people start telling why you are putting this Mangalore style. He has no idea in his mind what price Mangalore ties and what is pros and cons. He never thought about it. But just some thought came in his mind, just like wind came, and because of wind, Mangalore tiles does like this, up and down, and noise coming and speed. So he will say, why we put Mangalore tiles? We should have put this roof. And then after putting roof, again point come that if some enemies will come, they will burn. So why we put this? Then that story, that donkey and father and son were going with donkey, and then they end up with walking with donkey. సో నా యొక్క ప్రభు చెప్తున్నారు, నా విషయం ఏంటంటే ఇప్పుడు అందరి దగ్గర వినాలని ఇదైతే మాట చెప్తున్నారో ఇది ఆధునిక యుగంలో ఈ ప్రస్తుతం ఉన్న సమాజంలో అది వర్తిస్తుంది, కానీ అది మన విధానం కాదు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు ఉదాహరణ ఇచ్చారు ఈ యొక్క గృహ నిర్మాణం గురించి. ఎవరైనా వచ్చి ఏమైనా చెప్పొచ్చు, ఇప్పుడు మీరు ఈ టైల్స్ ఎందుకు వాడుతున్నారు, ఎందుకంటే ఏదైనా గట్టి గాలి కొట్టిందంటే అవి లేచిపోతాయి, ఒక మంచి స్లాబ్ వేయచ్చు కదా పర్మనెంట్గా, రకరకాలుగా వాళ్ళు చెప్తారు. వాళ్ళకి తెలియదు మనం ఏం చేస్తున్నా, వాళ్ళకి ఏ అవగాహన లేదు. ఎవరైనా వచ్చి ఏమైనా మాట్లాడచ్చు. యా, సో ఈ విధంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఇప్పుడు ఒకటి చెప్తారు, తర్వాత ఇంకోటి చెప్తారు. ఇప్పుడు టైల్స్ వాడమని చెప్తారు, తర్వాత ఇంకోటి వచ్చి టైల్స్ ఎందుకు వాడుతున్నారు, స్లాబ్ వేయమని చెప్తారు. అలా ఉదాహరణకు అంటే ఒక ఉదాహరణ ఇచ్చారు. ఇప్పుడు ఒక గాడిదని తీసుకొని ఒక తండ్రి కొడుకు వెళ్తూ ఉన్నారు. దారిలో ఒక ఆయన చెప్తారు, అది రకరకాలుగా చెప్తూ ఉంటే వాళ్ళు గాడిద మీద ఎక్కుతారు, లేకపోతే గాడిదని భుజం మీద వేసుకుంటారు. సో ఈ విధంగా
సో చివరికి గాడితో కూడా పక్కన నడుస్తుంది, వాళ్ళు కూడా నడుచుకుంటూ పోతూ ఉంటారు, ఎటు కాకుండా ఉంటారు. So this is the pain leader has to go through. He'll just listen, but eventually he'll not listen. He'll not implement his ideas. If this is this is, I would say, I don't know, it's a leader. He has to use his little common sense, whether to be merciful or not. Merciful can be in can come from different quarters. He can sense, he's a potential devotee. He has this, he's coming from this disease. If I just pretend to listen to him, I can help him grow, advance. In that sense he can take, but it's not that you listen to him and implement him. It's a kind of compassion for that soul. అంటే ఒక నాయకుడు వాళ్ళ యొక్క అభిప్రాయం వింటున్నారంటే అంటే ఆయన అది విన్న తర్వాత వెంటనే అది అమలుపరుస్తారని కాదు. కేవలం పరిస్థితి బట్టి ఇప్పుడు అటువంటి భక్తుడు ఆయన వస్తున్నారు, కానీ ఆయనకు ఇటువంటి రోగం ఉంది, ఆయన యొక్క ప్రాముఖ్యత ఆయన పట్టించుకోకపోతే మరి ఆయన నిరుత్సాహపడతాడని జస్ట్ కేవలం ఆయన ప్రోత్సహించడానికి ఆయన కరుణ చూపిస్తూ ఆయన చెప్పింది వింటున్నారు. కానీ నాయకుడు కూడా బుద్ధి ఉంది, అది వినాలా వద్దా ఆయనకు తెలుసు. సో ఎక్కడ కృప చూపించాలి, ఎవరితో ఎలా ఉండాలి ఆయనకు తెలుసు. So not all are of your caliber to accept, this is it, you have to follow. సో అందరు కూడా మీ యొక్క స్థాయిలో ఉంటారు కదా, ఇది ఇంతే, ఇది వాస్తవం, ఇది మీరు ఆచరించాల్సిందే అని ఆ యొక్క స్థాయిలో ఎవరు ఉంటారు. సో No, Prabhu. No, I'm just, see, I'm trying to see, we have to understand, when two people come, whether it is a devotee, non-devotee, there is a politics. So, we have to also... It is politics that I will say on his, yes, whatever your suggestion I will take up, and then behind, from inside I know that whatever he is saying is bogus and I'm not going to accept, but on face I'm saying, yes, you tell me. No, Prabhu, you're going a little extreme, and I'm not saying, if you bring in the concept of compassion, and we don't know, sometimes we are not perfect from all angles. We can hear, if it is genuine, you accept. If it is not, don't accept. Some Mason will say that instead of Mangalore tiles you put like this. We will not listen. If Mason says, okay. Yeah. Oh yes, this is what. Some layman coming from somewhere and he is saying, why you do? I didn't say that leader should listen to a layman. You have to, leader is, it's not an easy position, because he has to receive all the blame, for the, the thankless service. We sit here, I was telling, other side you can sit and comment, but take leadership and even manage one or two people, it's difficult. Correct. So a leader is, I would say, it's not easy, bro. You have to use all tools at your disposal. You have to be a little diplomatic, because he sees a big picture. Otherwise, you cannot engage all people at various levels. So he knows what to do with what and which person. What is their role and how they should act. Just like in Vedic society, this Vaishya and Shudra, they don't feel to tell Raja. Prabhu, we are talking about neophytes and trying to bring to that next level that is going to come up, right? So neophytes have to be treated like that. Next level, they will be taught, and next level they will be taught what is right and what is wrong. You cannot have sex with your wife, foolish rascal, for sex pleasure. We cannot say that on the very first stage, right? So we... On very first, already they left so many things. So now we need to tell them that, yes, you have right to kill. Now they need to hear that what is there in tradition. Yes, Prabhu, actually you're right. At least we should know, people should be given knowledge what is ideal. And right now, yes, the ideal can be given later, but in the beginning, if you want to engage, you're engaging, you're dealing with neophytes. How do we
deal with neophytes. No Uttamadhikari or Madhyamadhikari would come and straight away join you and say, you're my, leader, please, I'm at your lotus feet, take care of me. Nobody would do that. So, yes, this is the stage that, leader has a prominent role, I would say. This is yes, absolutely. Leader. He. I never said that leader has to listen to everybody. No, leader. We are dealing with the common people with this disease of despite being under control, they have feeling that they are independent. So how do we deal with them? So in the neophyte stage, this can be a good strategy. Otherwise, eventually it's not that they will remain at that stage. They will be given the highest level. There you are gone. Either you listen or get lost. So I am sorry if I have gone. No, I just trying. That this is modern idea. That although we are not following Vedic right now, and this is useful, but we should come up to. Yes, absolutely. Otherwise, we will remain on that. Absolutely, no, bro. Otherwise, I'm telling you, I think I'm devotee. I'm practicing 20 years, senior devotees. No, I'm saying. So, but, I'm loitering without anybody's control. Dangerous. Everybody are. Dangerous. No. I'm feeling. See, everybody. Bro. Also in control, but someone else maybe. No. I'm not feeling like that. We are under control. You cannot jump traffic red light and you have to follow government. We are under control of traffic light. No, but the problem is we don't want to be under control of a devotee. That's the point. Yeah, that's the problem. That's a problem. So that we have to learn, Thank you very much. Hare Krishna. Vancha kalpatarubhyascha